గాయ్స్ నమస్తే, నేను మీ ఆదిత్య. చాలా రోజులు అయిపోయింది మనం ఇలా ఫేస్ టు ఫేస్ వీడియో అయితే చేసి. గాయ్స్ ప్రజెంట్ అయితే హాపూర్ మీరత్ ఎక్స్ప్రెస్ హైవేలో ఢిల్లీలో అయితే ఉన్నా. ఢిల్లీ టు గ్వాలియర్ అయితే వెళ్తున్నా. గాయ్స్ ఈరోజు అయితే నేను గ్వాలియర్లో స్మాల్ వర్క్ అయితే ఉంది నాకు. ఆ గ్వాలియర్కి వెళ్ళి ఆ వర్క్ ఫినిష్ చేయడం కోసం నాకైతే బెస్ట్ ఆప్షన్ ఒక బస్ అయితే దొరికిందబ్బా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కానియా మల్టీ యాక్సిల్ బస్ అయితే దొరికింది. మైల్స్ గాడి, మన మైల్స్ ఆన్ రోడ్స్ బస్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఆల్రెడీ ఒకసారి మైల్స్లో కాటుషామ్కి అయితే వెళ్ళొచ్చాను. దాని తర్వాత వీళ్ళు స్లీపర్ అయితే లాంచ్ చేశారు కాబట్టి నేను దాంట్లో వెళ్దామని ట్రై చేస్తున్నా. సో గైస్ నాకైతే లోయర్ బర్త్ సింగిల్ సైడ్ అయితే 900 రూపీస్ పడుతుంది. అటు పక్క వచ్చి ఆపోజిట్ అయితే 800 రూపీస్ గైస్. ఇక్కడ నుంచి ట్రావెల్ బస్సెస్ అయితే చాలా ఎక్కువ వెళ్తున్నాయి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేనైతే మన వీడియోకి అయితే వస్తున్నా. చాలా క్రూషియల్ పీరియడ్ అయితే ఉన్నాను గైస్, అందుకని వీడియోస్ సరిగ్గా రావట్లా. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ముందుగా, ఓకేనా గైస్. చాలా వరకు కాశ్మీరీ గేట్ ఫస్ట్ బోర్డింగ్ పాయింట్, సెకండ్ బోర్డింగ్ పాయింట్ వచ్చి అక్షర్ధామ్, థర్డ్ వచ్చి 0 పాయింట్. చాలా వరకు అక్షర్ధామ్ అయితే పీపుల్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా ట్రావెల్స్ అయితే వెళ్తున్నాయి. ఇది వచ్చి మీరట్ ఎక్స్ప్రెస్ హైవే ఇలానే వెళ్తుంది అనమాట. మన గ్వాలియర్ రూట్ కూడా యమునా ఎక్స్ప్రెస్ హైవేకి లాస్ట్లో కనెక్ట్ అయ్యి అలా మథురా ఆగ్రా రూట్లో వెళ్తుంది. వెదర్ అయితే చాలా చిల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది గైస్, క్లౌడీగా. నేనైతే మన బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. 11:50కి రావాలి, టైం వచ్చి 11:40 నైట్. మార్నింగ్ 6 o'clock అయితే రీచ్ అవుతాం మన గ్వాలియర్ చందవంది. నాకే అయితే నేను డ్రాపింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ నుంచి బోర్డింగ్ పాయింట్ వచ్చి అక్షర్ధామ్ గైస్. బాగుంది, సేఫ్. ఈ టైంలో లేడీస్ కూడా ఉన్నారు అండ్ డీసెంట్ అయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అందరూ ఇక్కడ మనకు భయం అయితే లేదు. నైట్ టైం అమ్మాయిలకు కూడా భయం అయితే అనిపించలేదు నాకైతే, ఎందుకంటే కంటిన్యూస్గా హైవే కాబట్టి వెహికల్స్ అందరూ వెళ్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. అండ్ ప్రజెంట్ ఉండే మన ఢిల్లీ సిచ్యువేషన్, వార్ సిచ్యువేషన్లో ప్రాబ్లం అయితే లేదనిపిస్తుంది నాకైతే గైస్. రాజ్ కల్పన ట్రావెల్స్ కూడా నేను గ్వాలియర్ టు ఢిల్లీ ట్రై చేశాను లాస్ట్ టైం, కానీ వీడియో తీయలేదు. నాకైతే ఓకే అనిపించింది ఆ బండి. ఒక 4.5కి 3.8 అయితే ఇస్తాను. ఈ ట్రావెల్స్ అయితే నేను ఒకసారి ట్రై చేయాలి గైస్. ఇండియా టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇది ఎక్కువ ఉత్తరాఖండ్ స్టేట్స్కి అయితే ట్రావెల్ అవుతుంది. ఇది హరిద్వార్, రిషికేశ్ ఆ రూట్ అయితే వెళ్తుంది. జింక్ ప్లేస్ బస్ కూడా అద్భుతంగా ఉంటుంది. మన బస్ అయితే ఇంకా రాలేదు, 5 minutes డిలే అయితే చూపిస్తుంది. 11:55కి అయితే వస్తుంది అనమాట. ఈ రాజ్ కల్పన ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి పిల్లోస్ అయితే ఇవ్వకుండా ఎత్తుగా పెట్టేస్తున్నారు అనమాట. సో బెడ్ని కొద్దిగా ఎత్తుగా పెట్టేసి ఇంక్రీజ్ చేశారు. అండ్ లోపల చూసారు, అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తా ఉండండి. లోపల ఇలా బంధించేసినట్టు అనిపిస్తుంది నాకు అయితే, క్లోజ్ చేస్తున్నారు లోపలైతే. సో అదొక్కటే డిసడ్వాంటేజ్. ఇక్కడ ఒక అడ్వాంటేజ్, ఇక్కడికి వచ్చేస్తే మీరు బస్ బుక్ చేయకపోయినా కూడా ఏ బస్సులో ఖాళీ ఉంటే అలా పిలిచి ఎక్కించుకుంటున్నారు ఇక్కడ. ఈ బస్సు అయితే ఖజురాహో అయితే వెళ్తుంది, ఝాన్సీ దాటి వెళ్తుంది. ఈ బస్సు పైన మూటలు చూసారా మీరు, అందుకని ఈ బస్సులో రెడ్ బస్లో రేటింగ్ తెలుసా దీనికి 3.3 ఉంది గైస్. అసలు పైన మూటలు చూడండి, ఓవర్లోడ్ అయితే ఎక్కించుకుంటున్నాడు ఈ బస్సు అయితే. అసలు ఖజురాహో ఝాన్సీ దాటి అయితే వెళ్తుంది బస్సు గాయస్. ఎట్ లాస్ట్ మన బస్ అయితే వచ్చేసింది. వెల్కమ్ టు మైల్స్ ఇండియా గాయస్. నా లగేజ్ అయితే లోపలైతే పెట్టేస్తున్నారు మన డ్రైవర్ అన్న. నాకైతే ట్యాక్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు మన మైల్స్. వావ్, వెల్కమ్ గైస్. చూడండి అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. ఆ ఇన్నర్ వ్యూ చూడండి అసలు. వావ్, ఈ బ్యూటిఫుల్ ఇంటీరియర్ గైస్, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చి అప్పర్ బర్త్. నాకైతే బ్లాంకెట్స్ చాలా సాఫ్ట్ అనిపించింది. అండ్ క్యూట్ లిటిల్ పిల్లోస్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత అప్పర్ బర్త్ అయితే ఇలా ఉంది కాబట్టి మనం లోయర్ బర్త్ అయితే చూపిస్తాం. మైల్స్ ఇండియా లోయర్ బర్త్ అయితే ఇలా ఉంటుంది. కొద్దిగా బేస్మెంట్ కొద్దిగా కిందగా ఉంటుంది. పెద్దవాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది గైస్. ఇది మల్టీ యాక్సిల్ కాబట్టి స్ప్రింగ్ యాక్షన్ బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఏసీ అయితే అదిరిపోయింది ఏసీ గైస్. బ్యాక్ సైడ్ చూస్తే కుషన్ అయితే ఉంది, క్యూట్ లిటిల్ మిర్రర్, ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు, ఏసీ వెంట్స్. ఇదైతే 6 feet అయితే ఉంది గైస్, పర్వాలా కంఫర్ట్గానే ఉంది, ఇబ్బంది అయితే లేదు గైస్. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది గైస్. నా కాలు చూడండి, కరెక్ట్గా 6 feet. ఇట్స్ వెరీ గుడ్ గైస్, చాలా అద్భుతంగా ఉంది. బస్సు అయితే ప్లజెంట్గా ఉంది గైస్. మనం క్యాబిన్ రైడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే నోయిడాలో అయితే ఉన్నాం చూడండి.
మన మాస్టర్ గారు రథసారథి అసలు ఎక్సలెంట్ డ్రైవర్. మనకి కాటు శ్యామ్ కూడా తీసుకెళ్లారు నన్ను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా గైస్, అసలు మన భయ్య అయితే వస్తాడని. నన్ను గ్వాలియర్ టు కాటు శ్యామ్ అయితే తీసుకెళ్ళాడు అనమాట ఆయన. నాకైతే సూపర్ డూపర్ డ్రైవర్ ఆయన. మన మైల్స్ ఇప్పుడైతే స్లీపర్ అయితే లాంచ్ అయింది కాబట్టి ఇంకా కంఫర్టబుల్ జర్నీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఢిల్లీ టు గ్వాలియర్ అయితే 6 hours 20 minutes అయితే తీసుకెళ్తున్నాడు. ఓకేనా, ప్రజెంట్ అయితే మనం నోయిడా రూట్లో అయితే ఉన్నాం. కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత 0 point అయితే వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే వస్తుంది గైస్. మళ్ళీ అలా 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 ఒక 120 కలా మన అన్న అయితే డాబాలో అయితే స్టాప్ చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి అయితే మథురా, ఆగ్రా, డోల్పూర్ రూట్లో అయితే మనం గ్వాలియర్కి అయితే రీచ్ అవుతాం గైస్. గాయస్ ఇప్పుడే మనం 0 point దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి మనకి యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. గాయస్ క్యాబిన్ చూసారా, మొత్తం ఆటోమేటిక్ గేర్ సిస్టమ్. చాలా అద్భుతంగా ఉంది కదా క్యాబిన్ అయితే. బయట అయితే వర్షం పడుతుంది. ఇక్కడ మనకైతే ఆపాడనమాట డాబాలో. చూద్దాం రండి. గాయస్ బస్ ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. స్కానియా ఏసీ మల్టీ యాక్సిల్ ద మైల్స్. ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఢిల్లీ శివపూరి అయితే వెళ్తుంది మన బస్సు అయితే. రూట్ ఢిల్లీ నుంచి శివపూరి అయితే వెళ్తుంది. డోర్పూర్ రూట్ మొరీనా, గ్వాలియర్ అయితే వస్తుంది. మనం గ్వాలియర్లో దిగేస్తాం. ఇదే డాబా అయితే చాలా బాగుంది. ఇక్కడే ప్రతి ఒక్కరు ఆపుతున్నారు అబ్బా ట్రావెల్స్ వాళ్ళంతా. గైస్ టైం చూసుకున్నట్లయితే midnight 1 అయితే అవుతుంది. డాబా అయితే పర్ఫెక్ట్ ప్లేస్లో అయితే ఆపాడనమాట. మన మొత్తం ట్రావెల్స్ అన్ని ఇక్కడ ఆగారు అబ్బా. మొత్తం ట్రావెల్స్ అన్ని ఇక్కడ ఆపారు. డాబా అయితే పర్ఫెక్ట్ ఉంది గాయస్. ఇక్కడైతే వాష్రూమ్స్ అయితే హైజీన్ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫాస్ట్ ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి. రాత్రి పూట భోజనం అయితే దొరుకుతుంది. కానీ 1 o'clock ఎవరు తింటాడులే, అది వేరే విషయం. నేను ఒక స్మాల్ టీ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోతా. బయట వర్షం అయితే పడుతుంది. మస్తుంది గాయస్ క్లైమేట్ అయితే. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గ్వాలియర్. చాలా సేఫ్గా, చాలా ఎక్సలెంట్ డ్రైవ్తో అయితే వచ్చాను. సేఫ్గా వచ్చాను గైస్. మైల్స్ బస్ అయితే సూపర్ డూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ గైస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఒక చిన్న గంట అయితే కొట్టేసి అలా 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 ఇంకొన్ని వీడియోస్ స్క్రోల్ చూస్తూ మీ ఆదిత్యాన్ని ఉండండి గైస్. ఉంటా మరి. బాయ్ 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 బాయ్. తప్పకుండా సజెస్ట్ చేస్తున్నా మైల్స్ ఇండియాలో అయితే ట్రావెల్ చేయండి. ఓకేనా, ఉంటా మరి.